హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు లక్ష్యం ఎడ్యుకేషన్స్. ఇవాంటి క్లాస్ ఫిజిక్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఫిజిక్స్ సంబంధించి ఏదైనా ఒక కాన్సెప్ట్ని థియరిటికల్ పార్ట్లో కానీ, ప్రాక్టికల్ పార్ట్లో కానీ, న్యూమరికల్ సాల్వింగ్ పార్ట్లో కానీ మనం డిఫైన్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్కి వాటి యొక్క యూనిట్స్ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో మీకు అర్థమై ఉంటుంది, ఇవాంటి క్లాస్లో మనం డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్, ఎస్పెషల్లీ ఎస్సీ యూనిట్స్ గురించి మనం డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ ప్రీవియస్ క్లాస్లో మనం ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ డిఫైన్ చేసుకున్నప్పుడు మనం ఒక విషయాన్ని రిపీట్ చేసుకోవడం జరిగింది. ఏమిటి? ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం డిరైవ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి, ఆ ఫార్ములా యొక్క ఎస్ఐ యూనిట్ తెలిసి ఉండాలి. సో ఎస్ఐ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇవాటి క్లాస్లో మనం ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దేర్ ఎస్ఐ యూనిట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ యూనిట్ని ఒకసారి మనం డిఫైన్ చేసుకున్నట్లయితే, హౌ కెన్ వి డిఫైన్ ద యూనిట్? So unit is nothing but the standard what we are used to indicate the particular physical property of the physical quantity. So physical quantity P equal to numerical value into unit. Already we know about that one. Okay, coming to the class. Physical quantities and their units. Look at here, physical quantity, expression or formula. In general గా మనం physical quantity formula అని మాట్లాడతాం. సో ఫార్ములానే ఎక్స్ప్రెషన్ అని కూడా డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. And their unit in SI system. Okay, right? Coming. Area. So what is the formula for the area? Area is nothing but length into breadth. ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క ఫార్ములాస్ అండ్ యూనిట్స్ డిరైవ్ చేసినట్లయితే మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఫిజిక్స్ సబ్జెక్ట్. ఓకే చిల్డ్రన్, ఏరియా ఇస్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్. సో వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఫర్ ద ఏరియా? సో మీటర్ ఇంటూ మీటర్ ఇస్ నథింగ్ బట్ మీటర్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ వాల్యూమ్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద వాల్యూమ్? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ nothing but meter cube. That means meter into meter into meter, meter cube. And next one velocity. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వెలాసిటీకి స్పీడ్కి ఫార్ములా ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది. వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్, స్పీడ్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. సో ఫార్ములా ఎక్స్ప్రెషన్ వేరే విధంగా ఉన్నప్పటికీ దాని యొక్క ఎస్ఐ యూనిట్ మాత్రం కామన్ గానే ఉంటుంది. సో వెలాసిటీ ఆర్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్, ఇన్ జనరల్ గా డిస్ప్లేస్మెంట్ ని ఎస్ఐ సిస్టమ్ లో ఎలా మెజర్ చేసుకుంటాం? డిస్ప్లేస్మెంట్ ఇస్ నథింగ్ బట్ లెంత్, నథింగ్ బట్ మీటర్ బై సెకండ్. సో మీటర్ దట్ విచ్ రిప్రజెంట్స్ ద లెంత్, సెకండ్ దట్ విచ్ రిప్రజెంట్స్ ద టైం ఇంటర్వల్. ఓకే చిల్డ్రన్, యాక్సలరేషన్. సో వెలాసిటీ తెలిసినట్లయితే మనం యాక్సలరేషన్ ఈజీగా డిఫైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద యాక్సలరేషన్? చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ బై time interval. Once again I'm repeating, acceleration is nothing but change in velocity by time. Already we know the time SI unit of the velocity, meter per second. So meter per second by second, nothing but meter by second square. So meter by second square, this is the SI unit for acceleration. And next one, density. What is the formula for the density? Density is nothing but mass per volume. Mass per volume. సో ఎస్ఐ సిస్టంలో మాస్ యూనిట్ ఏమవుతుంది? కిలోగ్రామ్. వాల్యూమ్కి ఏమవుతుంది? మీటర్ క్యూబ్. అలాగే మనం వాల్యూమ్కి ప్రీవియస్గా డిఫైన్ చేసుకోవడం జరిగింది కదా. సో కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్, దిస్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఫర్ డెన్సిటీ ఇన్ ఎస్ఐ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్స్. ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఇన్ జనరల్ గా మాస్ ని మనం కిలోగ్రామ్ లో రిప్రజెంట్ చేసుకోవడం జరుగుతుంది. యాక్సలరేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ యూనిట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ని మనం 1 న్యూటన్ గా కూడా డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. 1 న్యూటన్ అంటే వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? సో కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్న న్యూటన్ అన్న ఒకటే. ఇన్ జనరల్ గా మనం ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే న్యూటన్ ఎక్కువగా డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది, యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ప్రెజర్. సో ఇక్కడ ప్రెజర్ కి స్ట్రెస్ కి సేమ్ ఫార్ములా ఉంటుంది. ప్రెజర్ ఇస్ నథింగ్ బట్ ద యూనిట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా, ఫోర్స్ బై ఏరియా. సో వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? ఇప్పుడే చెప్పుకున్నాం మనం. వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? న్యూటన్ బై ఏరియా. ఏరియా ఇస్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్, దట్ మీన్స్ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ నే మనం మరొక విధంగా కూడా తెలియజేసుకోవచ్చు. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 1 పాస్కల్. సో ఇక్కడ 1 కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ని 1 న్యూటన్ గా ఏ విధంగా డిఫైన్ చేసుకున్నామో 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ని 1 పాస్కల్ గా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్. ఫోర్స్ కి ఎస్ఐ యూనిట్ ఏమో న్యూటన్ అవుతుంది, ప్రెజర్ కి ఎస్ఐ యూనిట్ ఏమో పాస్కల్ అవుతుంది.
ఓకేనా చిల్డ్రన్. అండ్ నెక్స్ట్ వర్క్ ఆర్ ఎనర్జీ. సో ఇన్ జనరల్గా మనం వర్క్ని ఎనర్జీని ఒకే విధంగా డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటీ ఆర్ ఎబిలిటీ టు డూ సమ్ వర్క్. ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మన ఎనర్జీ అనేది వన్ ఫామ్ నుంచి మరొక ఫామ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా చిల్డ్రన్. సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వర్క్? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మీకు ఆల్రెడీ ఫోర్స్ యొక్క ఎస్ఐ సిస్టమ్ ఎస్ఐ యూనిట్ తెలుసు మీకు, న్యూటన్. సో డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మీటర్. సో న్యూటన్ ఇంటూ మీటర్, న్యూటన్ ఇంటూ మీటర్, దిస్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఫర్ వర్క్ ఆర్ ఎనర్జీ ఇన్ ఎస్ఐ సిస్టమ్. అండ్ నెక్స్ట్ పవర్ P ఈక్వల్ టు వర్క్ బై టైం. పవర్ P ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్కు సంబంధించి ఆల్రెడీ మన దగ్గర ఎస్ఐ యూనిట్ ఉంది, న్యూటన్ మీటర్ బై టైం నథింగ్ బట్ సెకండ్. న్యూటన్ మీటర్ బై సెకండ్. సో న్యూటన్ మీటర్ బై సెకండ్నే మనం 1 జౌల్గా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. 1 జౌల్. ఇదే సారీ పవర్ P ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ బై టైం నథింగ్ బట్ న్యూటన్ మీటర్ బై సెకండ్ ఓన్లీ. సో వర్క్ ఆర్ ఎనర్జీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ చెప్పుకున్నాం కదా, న్యూటన్ ఇంటూ మీటర్ని. దీన్ని మనం 1 జౌల్గా డిఫైన్ చేసుకోవచ్చు. 1 జౌల్. ఇదే వర్క్కి సిజిఎస్ సిస్టంలో యూనిట్ ఏమవుతుంది? ఎర్గ్ అవుతుంది. ఓకేనా చిల్డ్రన్. సో పవర్ P ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ ఈజ్ నథింగ్ బట్ న్యూటన్ మీటర్ బై సెకండ్. అండ్ నెక్స్ట్ వన్ లీనియర్ మూమెంటం. లీనియర్ మూమెంటం ఫార్ములా P ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. Mass into velocity. Already we know the SI unit for mass, kilogram. Velocity is nothing but meter per second. So once again I am repeating. Area, length into breadth, meter square. Volume, length into breadth into height, meter cube. Velocity or speed, displacement or distance traveled by time taken, unit is meter per second. Acceleration, change in velocity by time, meter by second square. Density, mass per volume, kilogram per meter cube. Force, mass into acceleration, kilogram into meter per second square or 1 Newton. And next one pressure. Pressure P equal to force by area, Newton per meter square or Pascal. Work or energy, force into distance or force into displacement, nothing but Newton into meter or joule. ఓకే, వర్క్కి ఆర్ ఎనర్జీకి మనకి ఎస్ఐ సిస్టంలో యూనిట్ జౌల్గా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అదే సిజిఎస్ యూనిట్ ఏమవుతుంది? ఎర్గ్ అవుతుంది. పవర్ P ఈక్వల్ టు వర్క్ బై టైం. సో అకార్డింగ్ టు ద ఎక్స్ప్రెషన్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ న్యూటన్ ఇంటూ మీటర్ బై సెకండ్. లీనియర్ మూమెంటం P ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఓకే చిల్డ్రన్. అండ్ నెక్స్ట్ వన్ ఇంపల్స్. హౌ కెన్ వి డిఫైన్ ద ఇంపల్స్? ఇంపల్స్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ టైం. Force into time. Once again I am repeating. Impulse, the expression for the impulse is nothing but force into time. Already we know the SI unit for force, Newton times second. Newton into second. So Newton into second, this is the SI unit for the impulse. Angular velocity. Angular velocity expression is nothing but angular velocity is nothing but angular displacement by time. Angular displacement by time. Once again I am repeating. Angular velocity is nothing but angular displacement by time. So what is the SI unit for angular displacement? Radian by time second. So radian by second is the SI unit for the angular velocity. Angular acceleration. So angular velocity గురించి మనకు ఐడియా ఉన్నట్లయితే angular acceleration కూడా మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు. Angular acceleration ఫార్ములా ఏంటన్నా? angular velocity into angular velocity by time. యాంగులర్ వెలాసిటీ బై టైం. సో రేడియన్ పర్ సెకండ్ అనేది యాంగులర్ వెలాసిటీకి యూనిట్ అయినట్లయితే రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యాంగులర్ యాక్సలరేషన్కి ఎస్ యూనిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో హౌ కెన్ వి డిఫైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? మాస్ ఇంటూ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆర్ డిస్టెన్స్ హోల్ స్క్వేర్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. ఆల్రెడీ వి నో ద ఎస్ యూనిట్ ఫర్ మాస్, kilogram into distance is nothing but meter square. Kilogram into meter square. This is the expression. This is the SI unit for the moment of inertia. Surface tension, that nothing but force by length. Force by length. Already we know the SI unit of the force, Newton. Nothing but Newton per meter. Newton per meter. This is the SI unit for the surface tension. And next one, moment of force, and that which is also called as torque. So what is the expression for the torque? Force into distance or force into displacement. So elagana cheppochu, force into distance or
ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అయినా డిస్ప్లేస్మెంట్ అయినా మన ఎస్ఐ సిస్టంలో లెంత్ ని మీటర్స్ లోనే మెజర్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ వి నో దట్ ఎస్ యూనిట్ ఫర్ ద ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ న్యూటన్, distance or displacement is nothing but Newton into meter. And next one, frequency. What is the expression for the frequency? Frequency is nothing but reciprocal of its time period. Reciprocal of its time period, that means 1 by second, nothing but second inverse. And next one, electric charge. Electric charge, nothing but current into time. What is the expression for the electric charge? Current into time. సో ఎస్ఐ సిస్టంలో కరెంట్ని ఏ యూనిట్లో మెజర్ చేసుకుంటాం? యాంపియర్లో మెజర్ చేసుకుంటాం. వన్స్ అగైన్ ఐ రిపీటింగ్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ఆంపియర్. దట్ మీన్స్ ఆంపియర్ ఇంటూ సెకండ్. ఆంపియర్ ఇంటూ సెకండ్. సో క్యాపిటల్ ఏ సింప్లీ ఆంపియర్ ఇంటూ సెకండ్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, కరెంట్ డెన్సిటీ. సో కరెంట్ పర్ యూనిట్ ఏరియా. సో ఆల్రెడీ we know the SI unit for the current ampere. A by density area is nothing but meter square. Ampere meter square. So once again I am repeating, impulse, force into time, nothing but Newton into second. Angular velocity, nothing but angular displacement by time, radian per second. Angular acceleration, nothing but angular velocity by time, radian per second square. Moment of inertia, mass into distance square or mass into radius of gyration whole square, nothing but kilogram into meter square. Surface tension, force per length, Newton per meter. Moment of force, that which is also called as torque, force into distance, nothing but Newton into meter. Frequency, reciprocal of its time period, 1 by second or second inverse. Frequency ని మనం ఎస్ఐ సిస్టమ్ గా హెర్ట్జ్ అని కూడా మాట్లాడుకుంటాం. HERTZ. Hertz. This is also SI unit for the frequency. And electric charge, current into time. సో దాన్నే మనం ఎలా డిఫైన్ చేసుకునేది? ఆంపియర్ ఇంటూ సెకండ్. దీన్నే మనం కులూమ్ అని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. So what is the SI unit for the coulomb? So SI unit for the electrical charge, coulomb. And next one, current density. So current density is nothing but current per unit area, ampere meter square. So these are the very most important physical quantities what we are using regularly in our basic physics concepts. I hope this class is very useful to all of you. Thank you.